Hello everyone, welcome to Sachas Concept. This is your Sachas sir. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ. మనం లాస్ట్ వీక్ అనుకుంటా అప్పుడు మనం ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ చూసాం ఒక వీడియో. నెక్స్ట్ దాని మీద ఇది ఎస్ఐ అండ్ సిఐ అండ్ బావిను సిఐ అంటే ఏంటి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సరే ఎక్కడ యూజ్ అవుతుంది ఒక క్లారిటీ కావాలి ఎస్ఆర్ను. అండ్ నువ్వు గమనించాలి, చిన్న క్లారిటీ ఇస్తా. మనకి ఎప్పుడు కూడా ఎస్ఐ అనేది ఎప్పుడు సేమ్ వస్తుంది అంటే ఇయర్ 1000 వస్తే నెక్స్ట్ ఇయర్ వడ్డీ 1000, నెక్స్ట్ ఇయర్ వడ్డీ 1000, అది ఎస్ఐ. ఎప్పుడు కూడా వడ్డీ సేమ్ వస్తే దాన్ని ఎస్ఐ అంటాం. దాన్నే మనం తెలుగులో సామాన్య వడ్డీ, బారు వడ్డీ లేదా సాధారణ వడ్డీ అంటాం. అవునా? ఇది మన లైఫ్లో అందరికి ఇస్తున్నాం మనం సేమ్. కానీ సిఐ మీనింగ్ ఏంటి? చక్రవడ్డీ. అంటే ఇక్కడ ఎస్ఐ సిఐ అనేది ఫస్ట్ మంత్ సేమ్ అంటే ఇంట్రెస్ట్, కానీ నెక్స్ట్ నుంచి దీంట్లోని వడ్డీ పడుద్ది. సార్ అయితే ఇదంతా ఓకే సార్, బయటని ఎలా అప్రోచ్ అవుతున్నారు, మనం ఏ విధంగా అప్రోచ్ అవుతున్నాం? బయట చాలా మంది కాదు 98% దగ్గర వాళ్ళు చేసేది ఏంటంటే ఫార్ములా వేస్తారు. ఏం ఫార్ములా? ఇంకో ఈ ఫార్ములా A = P × 1 + R/100 కొందరు n అంటారు. బాగా గమనించావా? ఇది ఫార్ములా. మనం చేస్తుంది ఏంటి? మనం చేస్తుంది అర్థమెటిక్. ఎస్ఆర్నో అంటే మనకి ఏం కావాలి? కాన్సెప్ట్ కావాలి. అండ్ గమనించలేదు ఎంత కూడా పర్ఫెక్ట్ నెంబర్ వర్క్ అవుతాయి. ఇక్కడ పర్ఫెక్ట్ నెంబర్ వర్క్ అవుతాయి, కానీ ఎక్కడ మిక్సింగ్ నెంబర్ వర్క్ అవ్వవు, మనకి ఇబ్బంది అవుద్ది. అండ్ మెయిన్ థింగ్ చెప్పనా, మనకి సిఏ ఫార్ములా లేదు, ఇది అమౌంట్ ఫార్ములా. ఏ ఈక్వల్ టు అమౌంట్ అయ్యగా మనకి ఎస్ఆర్నో. ఇలా నీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇవి క్లారిటీ ఇస్తా. జస్ట్ 3 కాన్సెప్ట్లతోని చాప్టర్ మొత్తం కవర్ చేద్దాం. 3 కాన్సెప్ట్లు అంతే. సమ్ ఎలా ఉన్నా అందులో మనం మార్చుకుందాం. నేను క్లారిటీ ఇస్తా, ఫార్ములా వేస్తా, అది చేస్తా. ఓకేనా? ఫస్ట్ గో టు అవర్ కాన్సెప్ట్. వెళ్లే ముందు మన చిన్న క్లారిటీ కావాలి. ఏంటంటే అది అందులో వర్డ్స్ ఏముంటాయి అది నాకు అర్థం కావాలిగా. ఫస్ట్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే ఏంటంటే అసలు. అంటే నేను ఒకవేళ నీకు డబ్బులు 10,000 ఇచ్చేదానికి వడ్డీ, దాన్ని అంటారా ప్రిన్సిపల్ అంటారమ్మా. అంటే అసలు అంటే నేను నీకు ఎంత వడ్డీ ఇచ్చిందని అసలు అంటారమ్మా. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఐసిఏ నుంచి మార్క్స్ పర్లేని పేపర్ ఒకటి లేదు. అది ఎస్ఎస్సి, జీడీ, ఆర్పిఎఫ్, సిజిఎల్ ఏదన్నా పక్క పడుద్ది, చెక్ చేసుకో. ఇది చూడు, నీకు అర్థమవుద్ది. ఓకేనా? నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే దీని తెలుగులో ఏమంటారంటే వార్షిక వడ్డీ రేటు. ఏంటి వార్షిక వడ్డీ రేటు? అంటే సంవత్సరం మొత్తానికి. గమనించా, వార్షిక మీనింగ్ ఎంత మనకి? ఇయరేగా. అంటే ఇయర్ మొత్తానికి ఇచ్చే వడ్డీ రేటు. మైండ్లో పెట్టుకో, ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇయర్లో ఉండాలి, మంత్లో ఉండకూడదు. 6 months, 2 months, 1 month ఉన్నదని ఇయర్లో మార్చుకోవాలి. మైండ్లో పెట్టుకో, ఎప్పుడు ఇయర్లో ఉండాలి తప్ప మంత్స్ ఉండకూడదు. నెక్స్ట్ అమ్మా టైమ్ అంటే మనకి ఏంటమ్మా? కాలం. అండ్ మైండ్లో మళ్ళీ పెట్టుకో, ఎస్ఐ కానీ సిఐ కానీ మనకి ఎప్పుడు కూడా అది ఎందులో ఉండాలి? మనకి ఎందులో ఉండాలమ్మా? ఇయర్లో ఉండాలి. ఎస్ఆర్ను నేను మళ్ళీ చెప్తున్నాను, సచ్చాస్ కాన్సెప్ట్లో నీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది కూడా ఇంట్రెస్టే, కానీ ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా మనకి పర్సెంట్లో ఉంటుంది. ఎందులో? పర్సెంట్లో ఉంటుంది. కానీ ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు మనకి రూపాయలు అంటే అమౌంట్లో ఉంటుందమ్మా. ఇదేం పర్సెంట్లో ఉంటుంది, ఇదేమో అమౌంట్లో ఉంటుంది. ఎస్ఆర్ను. అండ్ లాస్ట్ అమౌంట్. వాట్ ద మీన్ ఆఫ్ అమౌంట్? నీకు 10,000 ఇచ్చా, నాకు వడ్డీ కల్పించావు, అదే అమౌంట్ అంట. మరి అంటే ఇక్కడ అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదమ్మా. ఎస్ఆర్ను. మరి సిఏ ఫార్ములా ఏంటంటే ఇదే, A = P × 1 + R/100 ఫార్ములా. అది యూజ్ చేస్తే పక్కా జాబ్ అయితే బేగ రాదు. ఓకేనా? ఇప్పుడు మనం క్లారిటీ ఇస్తా. ఫస్ట్ సమ్కి వెళ్దాం. ఇప్పుడు కాన్సెప్ట్ 1 ఇది మనకి. చూడమ్మా, నీకు ఈ మొత్తం కావాలితే, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నీకు కావాలితే జస్ట్ 59 రూపాయలకి మనకి కింద డిస్క్రిప్షన్లోని సచ్చాస్ కాన్సెప్ట్స్ అనే యాప్ ఉంది. జస్ట్ 59కి ఎక్కడా ఫార్ములా లేకుండా ఎవ్రీ సమ్ కూడా మన కాన్సెప్ట్లో ఈజీగా ఎవ్రీ పాయింట్స్ ఇచ్చాను. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ మీనింగ్ ఏంటంటే వడ్డీ యాడ్ చేసుకుని రావాలి. ఓకేనా? ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 at the rate of 10% per annum for 3 years. 10,000 రూపాయలపై 10% వార్షిక వడ్డీ చెప్పున 3 సంవత్సరాలకు అగు చక్రవడ్డీ ఎంత? ఇది క్వశ్చన్ అబ్బా. ఓకేనా? అండ్ బాగా విను, దీని ఫస్ట్ మనం ఫార్ములా వేద్దాం.
అరే సిఏ ఫార్ములా ఉందా చెప్పో సారీ, సిఏ ఫార్ములా లేదు, కానీ అమౌంట్ ఫార్ములా ఉంది కదా. అమౌంట్ ఈక్వల్ టు ఏంటో మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్టేగా, అవునా కాదా? అంటే మనం ఫస్ట్ అమౌంట్ అనుకుంది, అమౌంట్ నందా ఏ ఈక్వల్ టు బావిను ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 + r/100 హోల్ పవర్ టీఆర్ ఎన్. ఇప్పుడు రా, అప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా మనకి 10,000. ఎంతమ్మా ఇది 1 + r and 10గా /100. టైం ఎంత అన్న మనకి 3 years. అప్పుడు మళ్ళీ 10,000 ఇంటూ 10 100 ప్లస్ 10 110, మొత్తం 3 సార్లు వేసుకోవాలి. మళ్ళీ 110/100, మళ్ళీ 110/100. ఓకేనా? అండ్ ఇక్కడ ఏమవుతుందంటే 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 0 0 0 0 క్యాన్సిల్. మనకి ఎంతమ్మా 11 క్యూబ్ కదా, అది 13310. సార్ అది ఏంటి మనకి, అదేంటి అమౌంట్. మనకి ఇంకా ఇంట్రెస్ట్ రాలే అంటే ఇప్పుడు అమౌంట్లోంచి, అవునా? అప్పుడు ఈ అమౌంట్లోంచి అసలు తీసేస్తే అంటే 10,000 తీసేస్తే వచ్చేదే కదమ్మా 3310. అదేగా ఇంట్రెస్ట్. ఏం చేస్తావా? అరే నువ్వు చేస్తుంది అర్థమెటికా లేకపోతే అకాడమిక్ మ్యాథ్సా? అకాడమిక్ మ్యాథ్స్ అయితే నీ స్టెప్ లేదో ఒక 2-3 మార్కులు పడతాయి. మీకు ఎన్ని స్టెప్లు వేస్తున్నా, చేత్తో కాల్తో ఎన్ని వేస్తున్నా ఇక్కడ ఏం పడతాయి నీకు? ఇక్కడ 1 మార్కే పడుతుంది. సిగ్గు ఉండాలి మినిమం. ఓకేనా? కాబట్టి వద్దు మనకి. మనం మారుద్దామా? నువ్వు గమనించవా మన యాప్లో కానీ మన దాంట్లో కానీ ఒక నేర్పిస్తున్నాను. ఇనీషియల్ లెటర్ గుర్తుందా నీకు? ఇనీషియల్ లెటర్ నీకు ఫ్రాక్షన్ కామెంట్ ఉంటే ఏ సమ్మన్న చనిపోయచ్చు, ఏ సమ్మన్న బావి. అరే ఫస్ట్ చెప్పరా 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 1/10గా. ఓకేనా? మైండ్లో పెట్టుకో. ఇంట్రెస్ట్ మీనింగ్ ఏంటన్నా మనకి లాభమేగా, ఇన్కమే కదా. అండ్ బాబెట్టు సార్ ఇనీషియల్ లెటర్ సార్. ఓకేనా? దాని స్టార్టింగ్ ఎంత 10. అరే మళ్ళీ చెప్తున్నా, వడ్డీ అంటే మనకి ఇన్కమే, లాస్ కాదు. వడ్డీ మీనింగ్ ఇన్కమ్. స్టార్టింగ్ ఎంత 10 రూపీస్ సార్. ఎంత వస్తుంది ఇన్కమ్ నీకు? 1 రూపీ. అంటే యాడ్ అవుతుందిగా. స్టార్టింగ్ ఎంత 10 రూపీస్ సార్. ఎంత యాడ్ అవుతుంది? 1 11 అవుతుందా లేదా? ఒకవేళ చూపాను 2/7 ఉంది. స్టార్టింగ్ ఎంత 7. ఎంత యాడ్ అవుతుంది 2. ఎంత అవుద్దమ్మా 9 అవుద్దా? ఎస్, మైండ్లో పెట్టుకో. ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ సెకండ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్. ఎస్ ఆర్ నో? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. 2 ఉంటే 2 సార్లు వేసుకో, 3 ఉంటే 3 సార్లు వేసుకో, 5 ఉంటే 5 టైమ్స్ చేసుకో. ప్రాబ్లం ఉంది నీకు. ఓకేనా? ఎంత ఇది 10 టెన్స్ 100, 10s 1000. ఇది ప్రిన్సిపల్. ఇదేమ్మా ఇంటూ 1331. ఇదేమంటమ్మా మనకి అమౌంట్. ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. అరే ప్రిన్సిపల్ కి అమౌంట్ మధ్యలో ఉంది కదరా ఇంట్రెస్ట్. ఎస్ఆర్ నో? దీనికి ఇది కదా ఎస్ఆర్ నో? ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అమౌంట్, ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అమౌంట్. ఎస్ఆర్ నో? కానీ మన ప్రిన్సిపల్ ఎంత? సార్ మా ప్రిన్సిపల్ 10,000 సార్. అంటే ఇంటూ 10 కదా నాన్న. మరి దీనికి ఇంటూ 10 మనకి ఎంతమ్మా 3310 కాదా? సేమా కాదా? కానీ గమనించు, ఇక్కడ 10 20 30 40 పర్ఫెక్ట్ నెంబర్ అయితే మాత్రం వర్క్ అవుద్ది. కానీ 16 2/3 ఇస్తే నువ్వు తెల్లార్లు చేస్తుండాలమ్మా, తెల్లార్లు అవదు ఇక్కడ. ఓకేనా? అలా కాకుండా ఇక్కడైతే ఏ వచ్చినా అవుద్ది. ఇక్కడ 16 2/3 అవుద్ది, 37 ఏదైనా వర్క్ అవుద్ది. ఇక్కడ మనకు కావాల్సింది మన కాన్సెప్ట్లో ఏదైనా వర్క్ అవ్వాలి. ఇలా చేయొచ్చు. ఇది వరస్ట్ మెథడ్, ఇది అసలు ఫాలో అవుతుంది. అరే నువ్వు చేస్తున్న అకాడమీ ఏంది? నువ్వు అకాడమీ చేస్తున్నావా కాంపిటేటివా? ఇది కాంపిటేటివ్ కదా, ఇది పక్కన పెట్టేస్తుంది, ఇది వేస్ట్, ఇది అయిపోయింది. అది మనం ఫాలో అవ్వచ్చు. ఇంకా కొన్ని బెస్ట్ మెథడ్ ఉన్నాయి, అవి కొంచెం బాగా అది క్లారిటీ ఇస్తా. అండ్ ఇది చేయొచ్చు. లేదా జనరిక్ కడదే బావిను టైం ఏమో 2 years, ఆర్ ఏమో 1/10. ఓకేనా? టైం ఎంతమ్మా 2 years, ఆర్ ఏమో 1/10. బావిను మనకి 2 కావాలి నాన్న. ఎంత 10. ఎంతమ్మా టైం ఎంతమ్మా 2. 10² 100. ఓకేనా? సో అది 3 కదా, అక్కడ 3 ఉంది అక్కడ. ఒకసారి టైం ఏమో 3 years, ఆర్ ఏమో 1/10. నాన్న 10 ఉంది అక్కడమ్మా, 3 ఉందా? 10³ 1000. 2 ఉంటే 10². ఏం లేదు, నీ డౌట్ సార్ 2/10 ఉంటే ఏం చేయమంటావు?
ఆ స్థానం బట్టి ఏంటంటే నీకు అవసరం లేదు, పక్కన పెట్టి ఇదే కావాలి, ఇదే కావాలి, ఆ కిందే కావాలి, మైండ్లో పెట్టుకో. ఓకేనా? 3 ఉంటే 10 స్క్వేర్. ఒకవేళ సార్ 1/5 ఉంది సార్, 2 ఉంది 5 స్క్వేర్. ఈ టైము దీనికి బుర్ర రావాలి. ఒక 3 ఉంటే 5 క్యూబ్. ఓకేనా సార్? ఇది అవసరమా అంటే పక్కా అవసరం. ఎందుకంటే మనకి కొన్నిసార్లు ఏడుతానంటే ఓన్లీ సెకండ్ ఇయర్, ఓన్లీ ఫస్ట్ ఇయర్ దొరికేస్తాంగా, దానికోసం కొంచెం దీని గురించి బాగా, ఇది కొంచెం బాగా సింపుల్. ఇది ఇప్పుడు ఎన్ని ఇయర్స్ మొత్తం? 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్. ఎస్ ఆర్ నో? నన్ను ఇయర్కి ఎంత? 10%, 10%, 10%, 10%. నాన్న 10% ఎంత మనకి? 100గా, ఇందులో 100గా, ఇందులో 100 కదా. ఎస్ ఆర్ నో? అరే ఎప్పుడు సమానం రాకూడదు. సిఏ మీనింగ్ ఏంటి? వడ్డీ వడ్డీగా. నెక్స్ట్ దీని మీద వడ్డీ రావాలి. ఎంత రావాలి దీని మీద వడ్డీ? 10. దీని మీద 10% రావాలి. ఎంతమా? 10 రూపాయలు రావాలి. అంటే 110గా ఇది. నెక్స్ట్ దీనికి ఎలాగొస్తామా? దీని మీద 10%, దీని మీద 10% రావాలి. దీని మీద ఎంతమ్మా మనకి? 10గా. దీని మీద 11. ఎంతమ్మా? 121 కాదా? అండ్ గమనించవా, ఈ మొత్తం యాడ్ చేస్తే 331గా. ఎస్ ఆర్ నో? ప్రిన్సిపల్ ఇది ఇంట్రెస్ట్, ఇది ప్రిన్సిపల్ ఇది ఇంట్రెస్ట్, ఇది ప్రిన్సిపల్ ఇది ఇంట్రెస్ట్. ఎస్ ఆర్ నో? అది ప్రిన్సిపల్ ఎంత మనకి? ఇంటూ 10. మరి ఇంటూ 10 3310 కాదా? ఎస్ ఆర్ నో? ఎంత? 3310. ఇలా చేయొచ్చు. సార్ ఇది అవసరం అంటే ఇది పక్కా చాలా అవసరం. ఎందుకు చెప్పనా? మనకి ఒకవేళ ఓన్లీ సెకండ్ ఇయర్ కావాలితే ఇంటూ 10 1100 అవుద్ది. ఓకేనా? ఇంటూ 10 1210 అవుద్ది. ఇంటూ 10 1000 అవుద్ది. ఎస్ ఆర్ నో? అది ఇక్కడ చెప్పడానికి అవ్వదు, ఇక్కడ ఎక్కడ అవ్వదు, ఫార్ములా అస్సలు అవ్వదు. ఓన్లీ సెకండ్ ఇయర్ ఎంత? 1100. ఓన్లీ థర్డ్ ఇయర్ ఎంత? 1210గా. అదే బెస్ట్ మెథడ్. అండ్ గో టు సక్సెస్ మెథడ్ ఆర్ దేర్. ఓకేనా? ఆ సక్సెస్ గుర్తుందిగా నీకు? ఎక్స్ ప్లస్, నువ్వు గమనించలేదో బయట ఎక్కడన్నా చెక్ చేసుకో, వాడు ఎక్స్ వైకి మాత్రం చెప్తాడు. ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY/100 చెప్తారు. ఎస్ 2 ఉంటే ఓకే, మరి 3 ఉంటే 3 ఉండేది. మరి 3కి ఎవరు తెలీదు, 4కి తెలీదు, 5 నేను చెప్తా, 3 చెప్తా, 2 చెప్తా, 4 చెప్తా. ఇక్కడ మొత్తం ఏమా 3 ఉన్నాయి అంటే 3 years కావాలి. అంటే ఎక్స్ వై జెడ్. ఇది బాగా మైండ్లో పెట్టుకో. ఓకేనా? ఇప్పటికొచ్చి అలా ఇవ్వట్లే, 3 years ఇవ్వట్లే. ఇందులోని మనకి చూడసారి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ XY ప్లస్ YZ ప్లస్ ZX/100 ప్లస్ X ఇంటూ Y ఇంటూ Z/10,000. ఓకేనా? అండ్ బాగా ఇప్పుడు ఆ 10 10 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 10 100 ప్లస్ 100 ప్లస్ 100/100 ప్లస్ 1000/10,000 కాదా? కోర్తే ఎంత మిగిలిదమ్మా? ఇది మాత్రం 0.1. ఇది 30. ఇది ఎంతమ్మా? 33 కదమ్మా? ఎస్ 33.1. ఇక ప్రిన్సిపల్ అండ్ ప్రిన్సిపల్ 100% ఈక్వల్ టు 10,000 అయితే మరి ఇంటూ 100 మనకి 3310 కాదా? సార్ ఈ 3 బాగున్నాయి సార్. మరి ఈ 3 ఎక్కడ యూజ్ చేయాలో క్లారిటీ కావాలి. అండ్ గమనించలేదో ఈ 3 yearsకే నేను 4 చెప్తా. ఇప్పుడు నాకు సార్ అంత బాగుంది, నువ్వు చెప్పిన మొత్తం బాగా నచ్చింది నాకు. కానీ సార్ ఎక్కడ యూజ్ చేయాలి దేన్ని? అదేగా మెయిన్ మోటో నీకు. అరే బావిని సింపుల్ని మోటో నీకు ఇస్తున్నా. అరే ఇక్కడ ఏం లేదు, బాగా చెక్ చేయి. నీకు నెంబర్ సింపుల్గా ఉండి లైక్ 10%, 20%, 62/3%, 37% అంటే నీకు ఫ్రాక్షన్ ని కంఫర్ట్గా ఏదైనా పర్లేదు, ఫ్రాక్షన్ ని కంఫర్ట్గా ఉంటే గో టు ఇనిషియల్ లెటర్. ఫ్రాక్షన్ నీకు బావిను ఫ్రాక్షన్ ని కంఫర్ట్గా అంటే 10, 20, 30, 62/3%, 37.5%, 28.4%, 14 అన్నీ ఉంటే నీకు ఫ్రాక్షన్ తెలుసుంటే గో టు ఇనిషియల్ లెటర్. అలా కాకుండా ఓన్లీ సెకండ్ ఇయర్, ఓన్లీ థర్డ్ ఇయర్, ఓన్లీ ఫస్ట్ ఇయర్ అయితే గో టు జనరిక్ ఆర్ దేర్. ఇది జనరిక్. ఓకేనా? ఆర్ ట్రీ మెథడ్ అమ్మా ఇది. ఓకేనా? ఓన్లీ ఫస్ట్ ఇయర్, ఓన్లీ సెకండ్ ఇయర్, కేవలం 2 సంవత్సరం వడ్డీ కావాలితే గో టు ఏంటమ్మా? ట్రీ మెథడ్ అమ్మా. అలా కాకుండా నీకు నెంబర్లు ఇబ్బందిగా ఉన్నాయి అంటే చెప్పనా, ఈ 3%, ఈ 7%, ఇలా 9%, 11%, ఇలా ఆడ్ నెంబర్స్ కొన్ని వస్తుంటాయి ప్రైమ్ లాగా. అవి వస్తే గో టు దీనికి వెళ్ళిపో. అదే ఇక్కడ అవ్వదంటే ఇక్కడ అవుద్ది. కానీ అప్పుడు ఏం చెప్పిన 100, 103,
100 103 నీకు ఇబ్బంది అనిపిస్తుందిగా. అంటే నువ్వు ఎప్పుడు క్వశ్చన్ బట్టి నీ యాంగిల్ని మార్చుకోవాలి, క్వశ్చన్ నీ దారిలో మార్చుకోవాలబ్బా నువ్వు. ఓకేనా? అంతేగాని అలా వెళ్ళిపోకూడదు. ఓకే, గో టు నెక్స్ట్ సమ్. ఇప్పుడు చెక్ చేయాలి నువ్వు, సార్ దేనికి వర్క్ అవుతుందని. ఓకే, సింపుల్ సింపుల్, నీకు క్లారిటీ ఇస్తాను నీకు ఈజీగా, ప్రాబ్లం లేదు నీకు. ఓకేనా? బాగా ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 700 at the rate of 60% per annum for 2 years. ఓకేనా? 72,000 రూపాయలపై 16.23% వార్షిక వడ్డీ చొప్పున 2 సంవత్సరాల చక్రవడ్డీ ఎంత? ఫస్ట్ బావిను నువ్వే పక్కన పెట్టే, ఇది నీకు అర్థమైందా? అది నీకు కంఫర్టేగా? అంటే సార్ 16 2/3% కంఫర్ట్, నీకు 1/6 ఫ్రాక్షన్, నీకు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చా. నీకు ఈ చాప్టర్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కావాలి, గో టు డిస్క్రిప్షన్, అక్కడ సచ్చాస్ కాన్సెప్ట్లోని కాంపౌండ్ ఇంట్రెస్ట్ జస్ట్ 59 రూపాయలకి వితౌట్ ఫార్ములా యూజ్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లారిటీ ఇచ్చా. చెక్ చేసుకోసారి, నచ్చబో చెప్పోసారి నాకు. ఓకేనా? ఇప్పుడు రా, ఎన్ని ఇయర్స్ నాన్న? ఎన్ని ఇయర్స్? 2 years. కాబట్టి ఇనీషియల్ లేటర్ నాన్న కొంచెం బాగాను. ఇదేంటమ్మా? స్టార్టింగ్. నాన్న మనకు వడ్డీ మీనింగ్ ఏంటమ్మా? వడ్డీ మీనింగ్ ఏంటి? ఇన్కమేగా. స్టార్టింగ్ 6 ఉంది, 1 యాడ్ అయింది, 7ఏగా ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్. ఎస్ ఆర్ నో? 6 6 are 36, 7 7 are 49. ఇది ప్రిన్సిపల్, ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. ఇది ప్రిన్సిపల్ అమ్మా. ఏంటమ్మా ఇది? ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. అరే ఈ గ్యాప్ ఏంట్రా? అదేగా ఇంట్రెస్ట్. అవునా? ప్రిన్సిపల్ ఎంత మనకి? 7200 అంటే ఇంటూ 200గా. మరి ఇంటూ 200 ఎంతమ్మా? 2600. ఇక 0 పక్కన పెట్టండి. 0 ఏమంటే ఒక 0 ఎక్స్ట్రా వస్తుంది అంతే. ఓకేనా? సింపులే కదా. ఇప్పుడు నీ డౌట్ రావాలి, సరే ఇక్కడ ఫార్ములా అవుతుందా? సూపర్ ఫార్ములా, మరి మామూలుగా కావాలి ఇక్కడ. ఏ ఈక్వల్ టు పి ఎంతమ్మా? 7200 ఇంటూ కూడా అవసరం లేదు మనకి, 1 + 16 2/3% by 100 హోల్ పవర్ స్క్వేర్ అబ్బా. అప్పుడు 7200 ఇంటూ 116 2/3% by 100 మళ్ళీ 116 2/3% by 100. చేయగలవా? మ్యాథ్స్ అవుద్ది, మళ్ళీ ఫ్రాక్షన్లో మంచి కింద పైన మనం చేయాలి. ఇది ఎక్కడ? జస్ట్ సమ్ నెంబర్స్ అవుతుందిగా ఈజీగానా. ఓకేనా? మనకు క్లారిటీ కావాలి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలని. నీకు నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను క్లారిటీ ఇస్తున్నా. జస్ట్ 52 రూపాయలకే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత సిఐ ఎస్ఐ లేకుండా ఏ పేపర్ లేదు మనకి. ఓకేనా? అండ్ క్లారిటీ ఇస్తాను. ఇందులో ఏంటంటే మనకి ఫస్ట్ ఎస్ఐ, నెక్స్ట్ సిఐ, నెక్స్ట్ ఎస్ఐ సిఐ డిఫరెన్స్, నెక్స్ట్ ఎస్ఐ ఇన్స్టాల్మెంట్స్, సిఐ ఇన్స్టాల్మెంట్స్ అమ్మా. ఓకేనా? ఇలా ఓన్లీ ఎస్సీ ఏమో చాలా రకాలు మన దగ్గర ఉన్నాయి. ఓకేనా? అవన్నీ కూడా జస్ట్ 49 రూపీస్కి, 49 రూపీస్కి, చాలా తక్కువ అది. ఓకేనా? గో టు నెక్స్ట్. ఇక్కడ రా చదువుతాం సార్. వాట్ వుడ్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ 25,000 for 2 years at the rate of 5% per annum. ఓకేనా? 25,000 రూపాయలపై 2 సంవత్సరాలకు 5% వార్షిక వడ్డీ రేటుతో వచ్చే చక్రవడ్డీ ఎంత? సిజిఎల్ లో పడింది. ఎందులో? సిజిఎల్ లో పడింది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు రా నాన్న, ఫస్ట్ నీకు సంబంధం లేదు. ఇది చూడు సార్, ఆర్ ఎంత? ఆర్ 5%. నువ్వు ఎలా చేసినా పర్లేదు. ఆర్ ఎంతమ్మా? 5%. అండ్ టైం ఎంత? 2 years. నీ ఫోకస్ అదే కావాలరా. నీకు కావాల్సిన ఆరు టైమే కావాలి నీకు. అమ్మ ఫ్రాక్షన్ ఎంత? దీని నుండి చేద్దాం మనం. 5/100గా, కోర్తే 1/20గా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే గో టు ఇనిషియల్ లెటర్ వెళ్తాను. ఫస్ట్ నేను ఇనిషియల్ లెటర్కి వెళ్తా. ఓకేనా? ఎంత? 21 యాడ్ అయింది, 21 నాన్న ఎంత? ఇదేమో 400, ఇది 441. ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. ఈ మధ్యలో 41 కదా. ఎస్ ఆర్ నో? ఇది ప్రిన్సిపల్, అది అమౌంట్, ఇది ఇంట్రెస్టేగా. అరే ప్రిన్సిపల్ ఎంత మనకి? 25,000. ఎస్ ఆర్ నో? కాసేపు మనకు అర్థం కావడం కోసం దీన్ని కొడేద్దాం మనం. గమనించవా? 4 6 are 24, మళ్ళీ 4 2s are 24, మళ్ళీ ఎంతమ్మా? ఇది 5గా. అంటే ఎంత మనకి? 62.5 వచ్చింది. ఎస్ ఆర్ నో? మరి ఇది కూడా అదే కదమ్మా. 41 ఇంటూ అంతొద్దు, 41 ఇంటూ 625 చేద్దాం ఫస్ట్ మనం. 625, ఇదొక 20, ఇదొక 2, ఆ 4 2s 8 10, ఇది 1, 25 25 ఎంతమ్మా? 5
2 6 5 2 పాయింట్ ఉంది కదా, పాయింట్ పెట్టే ఆన్సర్ 2562.5 ఎంతమ్మా 2562.5. సార్ పెద్ద మ్యాటర్ అది కూడా చేయొచ్చా లేదా? ఓకేనా? అండ్ సార్ ఇంకా చేయొచ్చు, సక్సెస్ కూడా చేయొచ్చు. సక్సెస్ కూడా నువ్వు 5 + 5 + 5 × 5/100. సార్ ఎంత ఇది 10.25 మనకి 100% ఈక్వల్ టు 2500 అయితే ఇంటూ 250, మరి ఇంటూ 250 అంటే 2562.5 కాదా? నువ్వు ఆ 3 కాన్సెప్ట్స్ ఏంటి, ఇనిషియల్ లెటర్తో, ట్రీ మెథడ్తో, సక్సెసివ్ మెథడ్తో ఏదైనా చేయొచ్చు. కానీ 3 చేయొద్దు, నువ్వు టైం వేస్ట్ అయిపోతుంది మనకి. మనం సమ్ బట్టి మనకు చేంజ్ మార్చుకోవాలి, మన అప్రోచ్ మార్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ అండ్ బాగా చెక్ చే దా చెక్ చేయి. ఇంకో గమనించావు ఎక్కడ కూడా నేను పర్ఫెక్ట్ నెంబర్ పట్లే, ఏదో పాయింట్ని కావాలి మారుతున్నా. ఎందుకంటే ఏదో పాయింట్ మార్చాలి, నీకు అర్థం కాకూడదు అది. అప్పుడు నాకు క్వశ్చన్ రీడింగ్ వస్తుంది నాకు బాగా. ఫస్ట్ ఇక్కడ ఎంతమ్మా 14.2/7%. ఆర్ ఏమో మనకి 14/2/7%. టైం ఏమో మనకి 3 years. ఎస్ఆర్ ఫస్ట్ దాని యొక్క ఫ్రాక్షన్ ఎంత మనకి, ఫ్రాక్షన్ 1/7 కాదా? ఫ్రాక్షన్ ఎంతమ్మా 1/7. ఎలా వచ్చింది చెప్పనా, 17 4 14 సార్. ఓకేనా? ఎంత మనకి మొత్తం అది 98 + 20 100/700 వచ్చిందమ్మా. ఎలా చెప్పనా, ఫస్ట్ నీ క్లారిటీ ఇస్తున్నా, మళ్ళీ డౌట్ ఉంటుంది లోపల. ఇదేమో 98 ఇంటూస్ +2 100/7. నాన్న పర్సన్ మీనింగ్ ఏమో ఇంటూ బై 100 అమ్మా. పర్సన్ మీన్ 1/100. ఈ రెండు క్యాన్సిల్ అయితే 1/7 కాదా? ఇన్ని మనం చేయలేం కాబట్టి ఆల్రెడీ మన పర్సంటేజ్లోనే ఈ టేబుల్ మొత్తం మన మైండ్కి వెళ్ళిపోయింది. నేను నీ క్లారిటీ చాలా చేయొచ్చాను అక్కడ. ఎస్ఆర్ ఇప్పుడు రా ఇనీషియల్ లెటర్ బావిను స్టార్టింగ్ ఎంత 7 1 యాడ్ అయ్యింది ఎంత అవుద్దమ్మా 8. ఎన్ని ఇయర్స్ మనం మొత్తం 3 years అంట, 3 years. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఎస్ఆర్ 7 ³ 343, 8 ³ 512. ఎస్ఆర్ ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. మనకి 512లోంచి 343 తీస్తే ఎంత మా 169గా. ఎస్ఆర్ ఎంత 12 తీసేంత మనకి 9 1 1 ఎంత 169 కాదా? సార్ నా వడ్డీ 169 సార్, అవునా కాదా? ఇక్కడ రా ప్రిన్సిపల్ ఎంత 102900 అంటే ఇంటూ 300 కదమ్మా. ఎస్ఆర్ మరి ఇంటూ 300 3s కాల్ ఫస్ట్ మనం 173 గుర్తుందా 510 అందులో 3 తీసే. ఓకేనా? పోలేదా 169 × 3 ఆర్ దేర్. సింపుల్గా 510. ఓకేనా? ఎంత ఇది మనకి మీకు చెప్పనా, ఇంకా సింపుల్ చెప్పనా నీకు 300 180 9 3s are 27 7 10 ఎంత మా 507 అంటే ఎంత ఎన్నడుగా మనకి ఇది ఎంత హౌ మెనీ టైమ్స్ ఆర్ దేర్ 50700. అదేగా ఇంట్రెస్ట్. ఎస్ఆర్ పెద్ద మ్యాటర్ అంటావా? జస్ట్ నీకు కాన్సెప్ట్ అర్థమైతే, కాన్సెప్ట్ ఏది సక్సెస్ కాన్సెప్ట్ అర్థమైతే నీకు, ఓకేనా, నీ లైఫ్లో క్వాంట్ అండ్ రీజనింగ్ ఇంపార్టెంట్ అయిపోద్ది నీకు, అండ్ ఫేవరెట్ అయిపోద్ది. ఓకేనా? నువ్వు నమ్ముని పెట్టిన 4 చాప్టర్లకే అది చాలా పాపులర్ బాగా అయింది. అది జస్ట్ 40 రూపాయలకి 30 గంటల క్లాసులు ఇచ్చాను నేను. ఓకేనా? ఈ చాప్టర్ మొత్తం నీకు కావాలితే అండ్ ఇందులో SICA కావాలితే మన డిస్క్రిప్షన్లోనే ఒక లింక్ ఉంది, దాన్ని పరిచయం. ఓకేనా? సింపుల్ అయిపోద్ది నీకు. అండ్ మళ్ళీ మనం చెప్తున్నాను, ఇవన్నీ కూడా మనకి NTPC SSGD పెద్దానికి వర్క్ అవుద్ది. ఓకేనా? గో టు నెక్స్ట్. ద లాస్ట్ సమ్ ఇందులోనిది ఏ ప్రిన్సిపల్ ఆఫ్ 10,000 ఆఫ్ 2 years కాంపౌండ్ యాన్యువల్లీ the rate of interest being a 10% per annum during the first year and 12% per annum during the second year. What will the amount? CGలో పడిందమ్మా అమౌంట్ అంటాడికి, అమౌంట్ కావాలంట. సో వడ్డీ వద్దరికి ఏం కావాలమ్మా, అమౌంట్ కావాలి. మొదటి సంవత్సరం 10% వార్షిక వడ్డీ రేటు, రెండవ సంవత్సరం 12% వార్షిక వడ్డీ రేటుతోని 10,000 రూపాయలు అసలు పై 2 సంవత్సరాల తర్వాత అవి చక్రవడ్డీతో కలిపి మొత్తం ఎంత అంట, మొత్తం ఎంత అంటాడికి. ఓకేనా? ఫస్ట్ ఇయర్ ఏమో 10% అంటే 1/10 అవునా. సెకండ్ ఏమో 12% అంటే 12/100 అంటే ఎంతమ్మా ఈ 3 and 25 కాదా. ఎస్ఆర్ ఇప్పుడు రా సారీ గో టు ఇనిషియల్ లెటర్ దేర్. ఎంతమ్మా 10 1 యాడ్ అయింది 11 25
3 యాడ్ అయింది ఎంతమ్మా 28గా ఎస్ఆర్ను. ఇప్పుడు భావిని ఎంత మనకి ఇది 250 ఎంతమ్మా 250 ఎంత మనకి 298గా 28 ఓకేనా ఎంతమ్మా 308 కాదా ఎస్ఆర్ ఎంతమ్మా 308. ఇప్పుడు రా వాడి కాస్ట్ ఇంట్రెస్టా అమౌంటా ఇది భావిను వాడి కాస్ట్ ఇంట్రెస్ట్ అమౌంటా వాడికి ఇదేం ప్రిన్సిపల్ ఇదేమో అమౌంట్ ఇది ప్రిన్సిపల్ ఇదేమి అమౌంట్ ప్రిన్సిపల్ ఎంత మనకి 10,000 అంటే ఇంటూ మనకి 40గా ఇంటూ 40 మరి ఇంటూ 40 నాకు కావాలి ఓకేనా నాన్న ఏం లేదు ఫస్ట్ 340 12 చూడు 4 ఎంతమ్మా 1200 అండ్ 20 ఎంత 32 అంటే ఎంతమ్మా 12320 కాదా 12320 అదేగా అమౌంట్ ఈ గ్యాప్ అయ్యా ఇంట్రెస్ట్ ఎంత గ్యాప్ ఎంతమ్మా 58 ఇంటూ 40 ఎస్ఆర్ను పెద్ద మ్యాటరా. ఇలాంటి మరిన్ని కాన్సెప్ట్స్ వితౌట్ ఫార్ములా క్వాంటరైజింగ్కి ఏంటమ్మా సచాస్ కాన్సెప్ట్ నచ్చితే షేర్ చేయి లైక్ చేయి అండ్ ఫ్రెండ్స్ పంపించు. అండ్ ఇంకోటి ఈ చాప్టర్ మొత్తం నీకు కావాలితే మన డిస్క్రిప్షన్లోని ఈ అర్థమెటిక్ రీజనింగ్ గ్రూప్స్ ఉన్నాయి అందులో నువ్వు పర్చేస్ చేసుకోవచ్చు. నువ్వు అలా కాకుండా నీకు డౌట్స్ ఏమైనా ఉంటాయి SSGD అయితే కింద మనకు అక్కడ లింక్ ఉంది అందులో జాయిన్ అవ్వచ్చు. రైల్వేస్ బ్యాచ్ అనుకుంటే మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అందులో జాయిన్ అయితే నీకు ఫ్రీగా ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ వస్తుంటాయి ఓకేనా. నా నుండి నీకు పక్కా చెప్తున్నాను మళ్ళీ నేను క్వాంటమ్ రీజన్ నుంచి పక్కా నీకు మార్క్స్ వచ్చి చేస్తాను ఓకేనా. అదే కాకుండా రీసెంట్గా మన దాంట్లోని జనరల్ సైన్స్ NCERT బుక్స్ 6th 7th 8th 9th 10th 11th 12th నుంచి NCERT బుక్స్ ఫస్ట్ టైం ఇది ఓకేనా. తెలుగు ఇంగ్లీష్లోని మన యాప్లోని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ జస్ట్ 500కి ఆల్ రైల్వేస్కి 500 రూపీస్కి 6 months వ్యాలిడిటీ అమ్మా. అందులోని ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ SNT అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ కవర్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే SSC కానీ రైల్వేస్ కానీ మెయిన్ 25 మార్క్స్ ఇదే మనకి కాబట్టి అది కావాలితే మన కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది పర్చేస్ చేయొచ్చు ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ సత్య.